నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాజధాని ప్రాంత రైతులకు ఈ రోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో అమలు చేసిన విధానాన్ని కొనసాగిస్తూ ఈ లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించేందుకు సిఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లను కేటాయించనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. అలాగే ఉండవల్లి ప్రాంతంలో మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లను కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్తూనే మరోవైపు భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా భూసేకరణ ప్రక్రియను కూడా కొనసాగుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అమరావతి పరిధిలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. గాలిబ్, ఈ లాటరీ ద్వారా అమరావతి పరిధిలోని రైతులకు ప్రభుత్వం ప్లాట్లను కేటాయించడానికి ఈ రోజు సన్నాహం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఎంతమంది రైతులకు ఈ ప్లాట్లను కేటాయించనున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం అమరావతి ప్రాంతంలోని ఏదైతే ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను ఈ రోజు సిఆర్డీఏ పూర్తి చేయబోతుంది. మొత్తం 90 మంది రైతులకు దాదాపు 135 ఫ్లాట్లను మొత్తం 15 గ్రామాల్లో ఈ రోజు ఇవ్వబోతున్నారు. ఇందులో ప్రధానంగా వెలగపూడి, దాంతో పాటు చుట్టుపక్కల ఏదైతే ఉందో రాజధాని తొలి విడతగా భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ఇందుకు సంబంధించిన ప్రక్రియ చేయబోతున్నారు. ఇంకా దాంతో పాటు ఉండవల్లిలోని కూడా ఇటీవల దాదాపు కొంతమంది రైతులు మెట్ట భూములు కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా ఈ రోజు రెట్నబుల్ ఫ్లాట్లకు సంబంధించిన చేపట్టబోతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీన్ని లాటరీ పద్ధతిలోని వాళ్ళకు భూములు కేటాయిస్తారు. ఇందులో ప్రధానంగా చూసినట్టయితే జరీబు అట్లాగే మెట్ట. జరీబు భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు 1450 గజాలు ఇస్తారు. అయితే మెట్ట భూమి ఇచ్చిన రైతులకు 1250 గజాలు కూడా ఇచ్చే అవకాశాలు కనబడతాయి. ఇందులో రెసిడెన్షియల్ అట్లాగే కమర్షియల్ భూములు కూడా కేటాయింపుల్లో ఉండబోతున్నాయి. ఇప్పటికే సిఆర్డీఏ గతంలో 2014-19 మధ్యలోనే దాదాపు 29,000 మంది రైతులకు దాదాపు 69,000 రిటర్నబుల్ ఫ్లాట్ల రూపంలో ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఫ్లాట్ లో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలను దాదాపు 23,000 కోట్ల రూపాయలతోని సిఆర్డీఏ చేపట్టింది. వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. త్వరలోనే అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసే దిశకు కూడా అన్ని మౌలిక వసతులను సిఆర్డీఏ కల్పించబోతున్న తరుణంలోని ప్రస్తుతం ఇప్పుడు పెండింగ్ లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇందుకు సంబంధించి ప్రక్రియలోని భూములు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఇస్తున్నారు. ఇందులోని నెడమరు 58, పిచ్చుకులపాలెంలోని 3, అనంతవరంలో 1, పెట్టుమాకలోని 7, లింగాయపాలెంలోని 7, వెలకపూడిలోని 25, మందడంలోని 21, మల్కాపురంలోని 10, కూరగల్లులోని 7, నేలపాడులోని 2 ఫ్లాట్లను ప్రస్తుతం కేటాయించబోతున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో మొత్తం 14 గ్రామాల్లోని 90 మంది రైతులకు 135 ఫ్లాట్లను
ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలోని ఉండవల్లి మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకు 390 ఫ్లాట్లను కూడా కేటాయిస్తారు. మొత్తం ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈ రోజు సిఆర్డి అధికారులు చేపట్టబోతున్నారు. ఎందుకంటే తొలి విడతలోని భూములు ఇవ్వని వాళ్ళు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా ఉండవల్లి ప్రాంతానికి సంబంధించి అక్కడ ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు విస్తరణ ఉంది. ఈ నేపథ్యంలో రెండో విడత సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా చాలా వరకు వాటి నిర్మాణం చేపట్టేందుకు రైతులు భూములు ఇవ్వకపోవడంతో ఇప్పటి వరకు సీడ్ యాక్సిస్ రోడ్డు సంబంధించి కూడా నిర్మాణం చాలా పెండింగ్ లో ఉంది. అయితే ఇటీవల చాలా మంది రైతులు దాదాపు 200 మంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించి కూడా రెగ్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి కూడా లాటరీ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చేపట్టబోతున్నారు. మొత్తం 15 గ్రామాల్లోని దాదాపు 135 ఫ్లాట్లకు సంబంధించి ఈ రోజు ప్రక్రియను ఈ రోజు సిఆర్డి అధికారులు చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియను ఈ రోజు పూర్తి చేయబోతున్నారు. రైట్ కాలిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.